ఈరోజు మనము సొరకాయ హల్వా ప్రిపేర్ చేసుకునే విధానం చూద్దాము. దీనికి కావలసిన ముఖ్యమైన పదార్థాలు లేత సొరకాయ. మనకి చూడండి ఎక్కడ గింజ అనేది కూడా మనకి కనిపించడం లేదు. లేత సొరకాయ. ఇది క్వాంటిటీ ఎంత అనేది మనము తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత షుగర్ కూడా మనకి ఈ సొరకాయ గ్రేట్ చేసిన తర్వాత 2:1 మెజర్లో మనము షుగర్ అనేది తీసుకోవాలి. 2 మెజర్స్ సొరకాయ గ్రేట్కి 1 మెజర్ షుగర్ తీసుకోవాలన్నమాట. తర్వాత మనకి నేను 1 లీటర్ పాల మీద మీగడ పాలు కాసి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే మనకి మీగడ అనేది ఇట్లా ఎక్కువగా వస్తుందన్నమాట. అలా మీగడ అనేది నేను సెపరేట్గా తీసాను. అది 1 లీటరు ఫుల్ క్రీమ్ మిల్క్ మీద మీగడ. తర్వాత డ్రై ఫ్రూట్స్ మనకి జీడిపప్పు, కిస్మిస్, ఇంకా ఇది మనకి వాటర్ మెలన్ సీడ్స్. ఆ తర్వాత యాలకులు ఇలా పౌడర్ లాగా, షుగరు యాలకులు పౌడరు. నెక్స్ట్ ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకోవడానికి సరిపడినంతగా మనకి ఒక 3-4 టేబుల్ స్పూన్స్ నెయ్యి అనేది అవసరం అవుతుంది. ముందుగా మనము ఈ సొరకాయని ఎండు కొబ్బరి తురుముతో చక్కగా గ్రేట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఎండు కొబ్బరి తురుము తీసుకుని మనము ఇలా గ్రేట్ చేసుకుని ఆ తర్వాత ఈ క్వాంటిటీ ఎంత అనేది మెజర్ చేసుకుని దాన్ని బట్టి మనము షుగర్ అనేది తీసుకోవాలన్నమాట. డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో నెయ్యి వేసుకుని వేయించుకుందాము. నేను సొరకాయ గ్రేట్ చేసి ఉంచుకున్నాను. అది ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకున్న తర్వాత మనము మెజర్మెంట్స్ అన్నీ కూడా చూసుకుని వేసుకుందాం. ముందుగా నేను జీడిపప్పు వేయించుకుంటున్నాను. ఈ సొరకాయ అనేది మనకి బాడీకి చాలా చలవ చేసే ఒక మంచి వెజిటబుల్ అన్నమాట. ప్లస్ వీటిని పండించడంలో కూడా చాలా తక్కువ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ కూడా యూజ్ అవుతాయి. కాబట్టి ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. మనకి సొరకాయ పండించేటప్పుడు మెయిన్గా వాటర్ అనేది అవసరం మేరకు ఉంటే సరిపోతుంది అన్నమాట. ఎక్స్టర్నల్గా ఎక్కువగా ఫర్టిలైజర్స్ అవి పెద్దగా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. తర్వాత మనకి హెల్త్ పరంగా చూసుకుంటే ఈ సొరకాయలో మనకి వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. విటమిన్స్, మినరల్స్ ఇవి చాలా హై కంటెంట్లో ఉంటాయి. ఫ్యాట్ అనేది ఆల్మోస్ట్ నిల్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇది మనకి వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది. ఈ జీడిపప్పు అనేది కొంచెం ఎరుపు రంగులోకి మారిన తర్వాత, గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ కిస్మిస్ వేయించుకుందాము. ఇప్పుడు మనం కిస్మిస్ వేసుకుందాం. తర్వాత మనం ఏదైతే వాటర్ మెలన్ గింజలు అనుకున్నాం కదా, అవి కూడా ఇవి చాలా సన్నగా ఉంటాయి పప్పు, కాబట్టి ఎక్కువసేపు వేగాల్సిన అవసరం ఉండదు. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మనకి న్యూట్రియంట్స్, మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అనేవి ప్రొవైడ్ చేయడంలో బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. ఈ డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న తర్వాత మనము సొరకాయ ఏదైతే గ్రేట్ చేసి ఉంచుకున్నామో అది మెజర్ చేసుకుని మనము ఒక 3-4 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని ముందుగా ఆ పచ్చి అంతా కూడా పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. నేను 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకుంటున్నాను. సొరకాయ మెజర్ చేసుకునేటప్పుడు మనం చక్కగా ఇట్లా నొక్కి మెజర్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి షుగర్ అనేది సొరకాయ లూజ్గా ఉంటే మనకి మెజర్మెంట్స్ అనేవి డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నాకు ఈ కప్తో 2 మెజర్స్ వచ్చింది సొరకాయ. ఒక 5 మినిట్స్ పాటు మనం ఇలా వేయించుకుని నేతిలో
ఆ తర్వాత మనము క్రీమ్ ఏదైతే ఉందో అది యాడ్ చేసుకుందాం. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకుందాము ఈ వేయించుకునే ప్రాసెస్లో. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఏదైతే క్రీము తీసుకుని ఉంచుకున్నామో ఆ క్రీమ్ అనేది వేసుకుందాము. ఈ క్రీమ్ ప్లేస్లో మనము చిక్కటి పాలు కూడా పోసుకోవచ్చు, కానీ దానికన్నా కూడా మనము ఇలా క్రీమ్ వేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇలా క్రీమ్ కాస్త సొరకాయ మొత్తం కలిసేలాగా అంతా కలిసిన తర్వాత మనము షుగర్ వేసుకుందాం. ఇప్పుడు మనము 2 మెజర్స్ సొరకాయ, గ్రేట్ చేసిన సొరకాయకి 1 మెజర్ షుగర్ వేసుకుని ఇలా మనకి అంతా ఏదైతే షుగర్ ఉందో అదంతా కూడా చక్కగా పాకం అనేది వచ్చి సాలిడ్గా తయారయ్యేంత వరకు కూడా మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి. స్టవ్ అనేది టోటల్గా కూడా నేను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుంటున్నాను. కలుపుకుంటూ ఉండాలన్నమాట ఈ స్వీట్. ఈ సొరకాయ, గ్రేట్ చేసిన సొరకాయని మనము నెయ్యిలో వేయించుకున్నాం కాబట్టి మనకి ఈ ప్రాసెస్లో మంచి స్మెల్ అనేది, మంచి ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. మనము అవసరాన్ని బట్టి కొంత నెయ్యి ఆఖరిలో కూడా మనము యాడ్ చేసుకోవచ్చు. స్వీట్ అంతా ప్రిపేర్ అయిన తర్వాత కూడా ఇలా రెగ్యులర్గా కలుపుకుంటూ ఉండటం మూలంగా మనకి ఈ స్వీట్ ఏదైతే ఉందో అంతా కూడా ఈవెన్గా ఒకే రకంగా మనకు వస్తుంది అనమాట. ఏ విధమైన ఉండలు, సొరకాయ గ్రేట్ చేసినవి ఎక్కడా కూడా ఉండలాగా లేకుండా ఈ షుగర్ ఏదైతే ఉందో అంతా కూడా ఈవెన్గా పడుతుంది అనమాట మనకి స్వీట్కి. మనకి ఇలా వాటర్ అనేది మొత్తంగా ఎగిరిపోయి ఇలా మనము కదిలిస్తున్నప్పుడు మనకి ఇలా వస్తుంది చూడండి. ఈ స్టేజ్లో మనము ఏదైతే యాలకుల పౌడర్ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అన్నమాట. నేను యాలకుల పౌడరు 4 యాలకులకి 1 టేబుల్ స్పూను షుగర్ వేసుకుని మిక్సీ వేసుకుని ఉంచుకున్నాను అన్నమాట. దాన్ని బట్టి మనకి ఎన్ని యాలకులు వేయాలి అనేది చూసుకుని ఆ ప్రకారంగా మనం వేసుకోవచ్చు. నేను ఆల్మోస్ట్ ఒక 3/4 టేబుల్ స్పూను యాలకుల పొడి వేసుకున్నాను అనమాట. అంటే షుగరు, యాలకులు కలిపి ఉన్న పొడి, అంటే 3 యాలకులు వేసుకున్నట్లు నేను. ఇప్పుడు మనము చూడండి, వాటర్ అనేది మనకి ఏమీ కనిపించడం లేదు. ఈ స్టేజ్లో మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న సొరకాయ హల్వాకి మనము పైనుంచి ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను నేను. మంచి స్మెల్, ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఆ తర్వాత మనం ఏవైతే వేయించుకుని ఉంచుకున్నామో డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఇలా పైనుంచి ఇలా ప్రిపేర్ చేసుకున్న మన సొరకాయ హల్వాకి మనము పైనుంచి ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి, తర్వాత ఏవైతే డ్రై ఫ్రూట్స్ వేయించి ఉంచుకున్నామో అవన్నీ కూడా వేసుకుని మనము సర్వ్ చేయొచ్చు. అందరూ కూడా ఈ టేస్టీ అండ్ హెల్దీ ఈజీ ప్రాసెస్తో ఉన్న అండ్ లో ఫ్యాట్ ఈ సొరకాయ హల్వాని ట్రై చేస్తారని ఆశిస్తున్నాను.